దేవుని వాక్యం చదువుకుందాం. 65వ కీర్తన మొదటి నుండి 13 వచనాలు, అంటే చివరి వరకు చదువుకుందాం. మొదటి 13 వచనాలు 65వ కీర్తన మొదటి నుంచి. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన గీతము. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనవి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయుదువు. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందిదము. మాకు రక్షణకర్తవైన దేవ, బుద్ధిగంతముల నివాసులందరికీ, దూరసముద్రం మీదనున్న వారికి ఆశ్చర్యమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు. జనముల అల్లరిని చలార్చువాడు. నీ సూచక్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష భరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహదేశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమెలను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రములే ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీయు సంతోషధ్వని చేయుచున్నాయి, అన్నీయు గానము చేయుచున్నాయి. చదవబడిన వాక్యమును ప్రభు మనందరి కొరకు దీవించునుగాక. ఈ ఉదయకాలం మనం దేవుని వాక్యాన్ని ఆలకించడానికి మాత్రమే కాకుండా విన్సీని బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి ప్రభువును మనం స్తుతించడానికి చేరువచ్చాం. నా మనవి ఏమిటంటే, ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. నేను కూడా ప్రార్థన చేస్తాను. మీ మనసులో కూడా ప్రార్థన చేయండి. ప్రభు విన్సీని దీవించాలని, ఇంకా ఆశీర్వదించాలని. మేము మాత్రమే కాదు, చేరువచ్చిన మనందరం కలిసి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఆ చిన్న బిడ్డ కొరకు, ఆ బిడ్డ భవిష్యత్తు కొరకు, ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు మనందరం, చేరువచ్చిన మనందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ కుడికు మమ్మల్ని అందరినీ నడిపించారు. మీకు స్తోత్రాలు తండ్రి. మంచి వాతావరణం ఇచ్చారు. మీకు స్తోత్రాలు నాయన. విన్సీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సంవత్సరాలు మీరు కాపాడి మరొక నూతన సంవత్సరం బిడ్డ జీవితంలో మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు. చేరువచ్చిన బంధువులుగా, రక్త సంబంధికులుగా, శ్రేయోభిలాషులుగా, స్థానిక సంఘముగా మేమందరం ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలు మీరు అంగీకరించారని నమ్మి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డని కరుణించండి. రానున్న కాలంలో అంకను ఆశీర్వదించండి. ఆరోగ్యం ఇవ్వండి. బాల్యములోనే ఆత్మరక్షణ దయచేయండి. ఆ బిడ్డ చదువు కొరకు, భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కరుణించండి. కుటుంబాన్ని కూడా దీవించండి. మీ వాక్యమును మేము ఆలకించాలని మీ వైపు చూస్తూ ఉండగా మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుమని యేసు ప్రభు నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఈ కీర్తన దావీదు రాశాడు. దావీదు దేవుని గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తున్నాడు. ఆ దేవుని గురించి ఆయన చెప్తున్న కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి 1-2 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. దేవా, సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే అని చెప్తున్నాడు దావీదు. మనము దేవుణ్ణి స్తుతించాలి అని దావీదు మనకు ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుణ్ణి మనం స్తుతించాలి. దేవుడు మానవుణ్ణి నిర్మించడానికి, సృజించడానికి గల ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, దేవుని మహిమ కొరకు, లేక దేవుని స్తుతించటం కొరకే దేవుడు మానవుని చేశాడు. దావీదు కూడా అదే చెప్తున్నాడు. దేవుణ్ణి స్తుతించండి అనే సంగతి చెప్తున్నాడు. సియోనులో మౌనముగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే అంటున్నాడు. అంటే మనం మౌనంగా ఉండుట ద్వారా కూడా దేవుని స్తుతించవచ్చు. మౌనంగా ఉండి మన హృదయాలలో కూడా ప్రభువుని స్తుతించవచ్చని దావీదు చెప్తున్నాడు. నీకు స్తుతి తగియున్నది, నీకు స్తుతి చెల్లించుటే అనే మాటలు దేవుని గ్రంథంలో మనం చదువుతాం. దేవుని మనం అసలు ఎందుకు స్తుతించాలి అనే ప్రశ్న వస్తే దానికి ఎన్నో జవాబులు ఉన్నాయి.
బిడ్డకిచ్చినటువంటి నూతన సంవత్సరాన్ని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి, ఉద్యోగాన్ని బట్టి ప్రభువుని స్తుతించాలి, ఇన్ని సంవత్సరాలుగా కాపాడుతూ వస్తున్నందుకు కూడా ప్రభువుని మనం స్తుతించాలి. ఎన్నో కారణాలు ఉన్నాయి, ఇవి కొన్ని మాత్రమే, ఇంకెన్నో కారణాలు ఉన్నాయి. అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచిన కారణాలు ఉన్నాయి, ఆపద సమయాల్లో తప్పించిన కారణాలు ఉన్నాయి, ఆయన మనల్ని పోషించిన కారణాలు, ఆదుకున్న కారణాలు ఎన్నో ఉన్నాయి. వారి కుటుంబంలో మాత్రమే కాదు, మన కుటుంబాల్లో కూడా ప్రభు ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు. ఆ కారణాలను బట్టి ప్రభువుని మనం తప్పకుండా స్తుతించాలి. ఆయన మన స్తుతికి పాత్రుడు లేక కారణభూతుడు అని దేవుని వాక్యంలో మనం చదువుతాం. మొదటి సంగతి ఏంటంటే ప్రభువుని మనం స్తుతించాలి. ఆ బిడ్డను బట్టి, ఆ సహోదరికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి కూడా మనం ప్రభువుని తప్పక స్తుతించాలి. నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది అని చెప్తున్నాడు. గతకాలంలో ఏదో ఒక కారణాన్ని బట్టి అతడు మొక్కుకున్నాడు, నేను ఇట్లా చేస్తే నేను ఇలా చేస్తాను ప్రభువా అని అతడు మొక్కుకున్నాడు. దాని గురించి అతడు చెప్తున్నాడు, నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. నేను వాయిదా వేసేవాడిని కాదు, ఆలస్యం చేసేవాడిని కాదు, నేను తప్పకుండా నా మొక్కుబడి నీకు చెల్లిస్తాను అని దావీదు చెప్తున్నాడు. మొదటి సంగతి ప్రభువును మనం స్తుతించాలి. రెండవది ఏంటంటే ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఆయన మనకు సమీపముగా ఉన్నట్టుగా ఇక లోకంలో మరెవరికి కూడా వేరెవరునూ కూడా సమీపంగా లేరు. దేవుడు మనకు సమీపంగా ఉండేవాడు, ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. మరి ఇద్దరు కుమారులు తర్వాత కుమార్తె పుట్టాలని బహుశా వారు ప్రార్థన చేసుకుని ఉంటారు. ఏదో అలా జరగాలని జరిగింది కాదు, అలా ఏమీ జరిగేవి కావు. మీరు ఒకసారి అలాంటి సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటే, ఇలా జరిగింది కాబట్టి ఇద్దరు కుమారులు తర్వాత కుమార్తె గతంలో ఉన్నారు కాబట్టి ఇట్లా జరిగింది అనడానికి ఏమీ ఆధారాలు ఏమి ఉండవు. దేవుడు కృప చూపించకపోతే, దేవుడు ఆ కార్యం అలా జరిగించకపోతే ఏమీ జరగవు. ఏదో యాదృచ్ఛికంగా ఏమీ జరిగేవి కావు, జెనెటిక్గా కూడా ఏమీ కొన్ని జరిగేవి కూడా కావు. అందులో దేవుని కృప ఉన్నది. వారి ప్రార్థన, వారి ఆలోచన ప్రభువు అంగీకరించాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, విని విడిచిపెట్టేవాడు కాదు, జవాబు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసేవాడు కూడా కాదు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. అంచేతే సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు అని చెప్తున్నాడు. ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు కాబట్టే మనం ఆయన వద్దకు వస్తున్నాం. మన మనవులు, మన ప్రార్థనలు, మన విన్నపాలు, మన ఆక్రందనలు, మన మూలుగులు ఆయన సన్నిధిలో మనం చెప్పుకోగలుగుతున్నాం. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. 5వ వచనంలో ఆఖరిలో చెప్పాడు కదా, నీవు నీతిని బట్టి బేకరి క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు అని చెప్తున్నాడు. ఆయన మనకు ఉత్తరం ఇచ్చేవాడు, జవాబిచ్చేవాడు, సహాయం చేసేవాడు. అయితే దేవుని నుండి సమాధానాలు 3 రకాలుగా మనకు వస్తాయి. మనం చేసినవన్నీ దేవుడు ఇస్తాడు అని మనం అనుకోనవసరం లేదు. దేవుడు 3 మాటలు చెప్తాడు. ఒకటి, మనం ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఎస్ అంటాడు, అంటే నువ్వు అడిగింది నేను ఇస్తాను, నువ్వు కోరుకున్నది నేను దయచేస్తాను అని ప్రభు ఇస్తాడు, దయచేస్తాడు. రెండవది ఏంటంటే కొన్నిసార్లు ఆయన నో అని చెప్తాడు, నేను ఇవ్వను, దీన్ని ఇవ్వడం వల్ల నీకు చాలా నష్టం ఉన్నది, ప్రమాదం ఉన్నది, నీకు చాలా కీడు జరుగుతుంది, అంచేత నేను ఇది ఇవ్వాలని నేను అనుకోవట్లేదు, ఇవ్వను అని చెప్తాడు ఆయన. మూడవది ఏం చెప్తాడంటే వెయిట్ అండ్ సీ అని చెప్తాడు. కనిపెట్టండి, కొంత ఆలస్యం జరుగుతుంది, అయినా మీరేమీ ఆధారపడద్దు, దిగులు చెందొద్దు, ఇవ్వట్లేదులే అని నిరాశ కూడా పడద్దు, నేను ఇస్తాను, కనిపెట్టండి అని ఆయన చెప్తాడు. అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటి, ఆయన ఇస్తాడు, ఆయన ఎస్ అని చెప్పి ఆయన ఇస్తాడు. కొన్నిసార్లు నేను ఇవ్వను అని చెప్తాడు. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రభు దగ్గర నుంచి మనకే జవాబు రాదు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యము ద్వారా ఇది దేవుని చిత్తం కాదు అని మనం గ్రహించాలి. మూడవదిగా మనం ప్రార్థన చేస్తుంటాం కానీ ప్రభు దాన్ని చెప్తూ ఉంటాడు, మనకి కొంతకాలం కనిపెట్టాలి అని చెప్తాడు. ఆయన కొంతకాలం కనిపెట్టాలి అని చెప్తాడు. అబ్రహాముకు 75 సంవత్సరంలో దేవుడు మాట చెప్పాడు, నేను కుమారుని ఇస్తాను అని చెప్పాడు. ఎప్పుడు ఇచ్చాడు? 100వ సంవత్సరంలో ఇచ్చాడు. అంటే ఎన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు? 25 సంవత్సరాలు కనిపెట్టాడు అబ్రహాం. తక్కువ సమయం కాదు, 25 నిమిషాలు కాదు, 25 నెలలు కూడా కాదు, 25 రోజులు కూడా కాదు, 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు అబ్రహాము కనిపెట్టాడు. అంతకాలం మనం కనిపెట్టలేం. మనం చాలా నిష్ఠూరపడతాం, మూలుగుతాం, ఆయాసపడతాం దేవునిపై. కాదు, మనం కనిపెట్టాలి. ఇసాకు 40వ సంవత్సరంలో పెళ్ళయింది. ఇసాకు కూడా పిల్లలు పుట్టలేదు వెంటనే. దేవుడు 60వ సంవత్సరంలో దేవుడు పిల్లల్ని ఇచ్చాడు.
అంటే 20 సంవత్సరాల తర్వాత ఏసావు యాకోబులు పుట్టారు ఇస్సాక్కి. అంటే 20 సంవత్సరాలు కనిపెట్టాడు. ఇవన్నీ మనకెందుకు అంటే మన జీవితాల్లో కూడా మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటాం, కానీ కొన్నిసార్లు జవాబులు ఆలస్యం అవుతాయి. ఆయన ఆలస్యం చేస్తాడు కానీ అలక్ష్యం చేసేవాడు కాదు. ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఒకవేళ ఆలస్యం చేస్తాడు, అది కూడా మన మేలు కొరకే. ఆయన ఇప్పుడు అలక్ష్యం చేయడు, నిర్లక్ష్యం చేయడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రభువును మనం స్తుతించాలి. 103వ కీర్తనలో దావీదు చెప్తున్నాడు, నా ప్రాణమయ యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అని చెప్తున్నాడు. దేనిని అంటే ఆయన నోమేళ్ళు చేశాడు. 1 కాదు 2 కాదు. ఎన్ని చేసి ఉంటాడు ఏమండి? ఒక 5 చేసి ఉంటాడు అంటారా? అబ్బో, అసలు మనం లెక్క పెట్టలేనని చేశాడు దేవుడు మన జీవితాల్లో. ఆ కారణాలన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని మనం స్తుతించాలి. దేనిని మర్చిపోకూడదు. ఏదో ఒకటని గుర్తుపెట్టుకుని మిగతాన్ని మర్చిపోమని కూడా కాదు. దేనిని మర్చిపోకుండా వాటన్నిటినీ మనం మననం చేసుకుంటూ, ప్రభువా పలానా సమయంలో ఇది నాకు అనుగ్రహించావు, ఇది దయచేసావు, ఇలా కాపాడావు, ఇలా మేలు చేసావని ఒక్కొక్కటిని మనం గుణించుకుంటూ దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం మహిమపరచాలి. చివరిగా 11వ వచనం వద్దకు వద్దాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి కానీ నేను ఎక్కువసేపు చెప్పదలుచుకోలేదు. 11వ వచనం, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అంటున్నాడు. కాబట్టి విన్సీకి దేవుడు ఒక కిరీటాన్ని పెట్టాడు. ఇప్పుడు అది మన ఎవరికి కనబడతలేదు. అది దేవుడు పెట్టిన కిరీటం. అది అమ్మ నాన్నలు పెట్టిన కిరీటం కాదు, తాతయ్యలు పెట్టిన కిరీటం కూడా కాదు. ఏ కిరీటం అది? దయా కిరీటం అన్నాడు. సంవత్సరము అనేటువంటి ఒక దయా కిరీటాన్ని దేవుడు ఆ బిడ్డ తల మీద దేవుడే ధరింపజేశాడు. ఏమండి? దేవుడే ధరింపజేశాడు. ఓ, ఎంత గొప్ప దేవుడు ఆయన! ఎవరు ఇవ్వలేని కిరీటం అది, ఎవరు ఇవ్వలేని కిరీటం అది. ఒకవేళ ఆ బిడ్డను ప్రేమించి ఎవరైనా ఒక బహుమతి తీసుకురాగలరు, కానీ ఈ దయా కిరీటాన్ని ఎవరు ఇవ్వలేరు, ధరింప చేయలేరు. దేవుడే ఆ బిడ్డకు ఒక కిరీటాన్ని ధరింపజేశాడు. ఓ, ఎంత గొప్ప దేవుడు ఆయన! ఆయన ప్రార్థనలు ఆలకించాడు. అందుని బట్టి ప్రభువుని మనం స్తుతించాలి. ఆ బిడ్డకి దేవుడు ఒక కిరీటాన్ని ఇచ్చాడు, మరొక సంవత్సరాన్ని ఆ బిడ్డకి పొడిగించాడు. మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా దేవుడు కిరీటాలు పెడుతున్నాడు, మన సంవత్సరాలు పొడిగిస్తున్నాడు. అందుని బట్టి కూడా మనం ప్రభువుని స్తుతించాలి. 127వ కీర్తనలో కూడా చెప్పాడుగా. ఒక మాట మనం చదువుదాం. ఒక 3 మాటలు నేను త్వరగా జ్ఞాపకం చేస్తాను. 127వ కీర్తన 3-4 వచనాల్లో చెప్పాడు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అన్నాడు. పిల్లలు ఎవరు అంటే దేవుని బహుమానం, మర్చిపోకూడదు. పిల్లలు ఎవరు? దేవుని బహుమానం. ఎవరిచ్చిన బహుమానం ఇది? దేవుడిచ్చిన బహుమానం. జాగ్రత్తగా కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. డ్యామేజ్ కాకుండా, పాడవకుండా, పగిలిపోకుండా జాగ్రత్తగా శ్రద్ధగా కాపాడుకోవాలి. పిల్లలు దేవుని బహుమానం, దేవుడిచ్చిన బహుమానం. ఆయన ఇచ్చు బహుమానమే, ఆయన ఇచ్చు బహుమానమే. ఆదికాండం 4వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉన్నది చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆదాము తన భార్య హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని. హవ్వ చెప్తున్న మాట ఇది, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని అంటుంది. పిల్లలు దేవుని దయ, పిల్లలు దేవుని బహుమానం. సొలొమోను చెప్తున్నాడు, ఆది పితరులైన మొట్టమొదటి మానవులైన ఆదాము హవ్వలకు పుట్టినటువంటి మొదటి కుమారుడైన కయీనును బట్టి హవ్వ చెప్తున్నది, యెహోవా దయ వలన, ఆదాము దయ వలన కాదు, దేవుని దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అంటున్నాడు. కాబట్టి కయీను దేవుని దయ వలన పుట్టినవాడు. హేబేలు కూడా దేవుని దయే, విన్సీ కూడా దేవుని దయే. విన్సీ దేవుని బహుమానం, విన్సీ దేవుని దయ, విన్సీ దేవుని దయ. ఆదికాండం 30వ అధ్యాయం కూడా చూడండి ఒక్కసారి. ఆదికాండం 30వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయ పడి యాకోబుతో చెప్తుంది, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను అంటుంది. రాహేలు యాకోబుతో చెప్తున్న మాట అది. అంటే రాహేలుకి ఇంకా పిల్లలు పుట్టలేదు, చాలా కాలమైంది వివాహమై, అయినా పిల్లలు పుట్టలేదు.
యాకోబు దగ్గరికి వచ్చి, అంటే భర్త దగ్గరికి వచ్చి అంటుంది, నాకు గర్భఫలం ఇమ్ము లేకపోతే నేను చచ్చిపోతానంటుంది. అప్పుడు వెంటనే యాకోబుకి చాలా కోపం వచ్చింది. చూడండి ఆయన ఏమన్నాడు, యాకోబు కోపము రాహేలు మీద రగులుకొని అతడు అన్నాడు, నేను నీకు గర్భఫలముని ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అని యాకోబు ఆమెతో మాట్లాడుతున్నాడు. పిల్లలు దేవుని ఆశీర్వాదం, దేవుడు ఇవ్వాల్సిందే. యాకోబు చెప్తున్నాడు, నేను దేవునికి ప్రతిగా ఉన్నానా? నేను ఇవ్వగలనా పిల్లలని? నా వల్ల అవుతుందా? కాదు, దేవునికి ప్రతిగా నేను లేను, దేవుడే ఇచ్చేవాడు. పిల్లలు దేవుని ఆశీర్వాదం అని యాకోబు చెప్తున్నాడు. పిల్లలు ఉన్నారు, వారు దేవుని బహుమానం. మన కళ్ళ ఎదుట, మన ఒడిలో, మన సంఖలో ఉన్నటువంటి పిల్లలు దేవుని బహుమానం. చులకనగా తేలికగా చూడవద్దు. కొన్నిసార్లు పిల్లలు లేనప్పుడు ఎంతో ప్రేమగా భారంగా ఉంటుంది. పిల్లలు కలిగిన తర్వాత అంత శ్రద్ధ జాగ్రత్త కోల్పోతూ ఉంటాం. అది సరైనది కాదు. పిల్లలు దేవుని బహుమానం, పిల్లలు దేవుని దయ, పిల్లలు దేవుని ఆశీర్వాదం. ఒకవేళ మీ 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 ఇంటిలో, మీ ఒడిలో పిల్లలు ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని నమ్మి, మిమ్మల్ని ప్రేమించి, దేవుడు మీ ప్రార్థనలు విని ఆయన ఆశీర్వాదంగా దేవుడు పిల్లలను ఉంచాడు. వారిని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. నిజమే ప్రభువా, నీ దయ వలన నీవిచ్చిన బహుమానం, నీవిచ్చిన ఆశీర్వాదం నా కుమారులు, నా కుమార్తె అని మన జ్ఞాపకం చేసుకుని ప్రభువును మనం స్తుతించాలి. మరి ఈ పిల్లల గురించిన అవగాహన ప్రతి తల్లిదండ్రులు తప్పక కలిగి ఉండాలి. నేను ఒక 2 వచనాలు చెప్పి ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో చెప్పాడుగా అపోస్తలుడైన పౌలు పిల్లల గురించి చెప్తూ, తల్లిదండ్రుల గురించి కూడా చెప్పాడు, పిల్లల గురించి కూడా చెప్పాడు. నేను తల్లిదండ్రుల గురించి ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎట్లా పెంచాలో చెప్తున్నాడు. అమ్మా అయ్యా, పిల్లల్ని ఎలా పెంచాలో బైబిల్ చదివితే తెలుస్తుంది. బైబిల్ ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. స్కూల్ ద్వారా కాదు, కాలేజ్ ద్వారా కాదు, దైవ గ్రంథం, దేవుడిచ్చిన బైబిల్ గ్రంథం ద్వారా పిల్లలను దేవుని కొరకు సమాజంలో యోగ్యులుగా సరి అయిన వారంగా ఎట్లా పెంచాలో దేవుని వాక్యం చెప్తుంది. మనం చదివి ఆ ప్రకారంగా పిల్లలను పెంచాలి. తండ్రులారా అంటున్నాడు, మీ పిల్లలకు కోపము రేపక అంటున్నాడు. పిల్లల కోపం ఇప్పుడు రేపుతాం మనం? ఇప్పుడు కోపం వస్తుంది? నాకు ఉన్న అవగాహన బట్టి చెప్తున్నాను. 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకటి ఒక రకంగా చూస్తున్నాం అనుకోండి, కోపం వస్తుంది. పెద్దోడికి ఏం బట్టలు కొన్నాం, చిన్నోడికి కొనలేదు అనుకోండి, ఏమవుద్ది? ఆడికి కోపం వచ్చేసి కింద పడి దొల్లుతాం. అన్నయ్య కొనం, నాకు కొనలేదని చెప్పి మారం చేస్తాడు. అట్లా చేయకూడదు ఎప్పుడు. కొంతమంది మరి ఎందుకో తెలీదు, ఒకళ్ళు ఒక రకంగా చూస్తాను. అచ్చం ఇడాలాగా ఉన్నాడని చెప్పి ఒక రకంగా, ఈడు వాళ్ళ అమ్మలాగా ఉన్నాడు, ఇలా వాళ్ళ తాతలాగా ఉన్నాడు, వాళ్ళ మేనమామలాగా ఉన్నాడని చెప్పి మరొక రకంగా చూస్తాం. తప్పు. వాళ్ళు ఎప్పుడు చేయకూడదు. పిల్లల పట్ల ఎప్పుడు పక్షపాతంగా చూడొద్దు. 2 పిల్లలుంటే 2 పిల్లల్ని సమానంగా ప్రేమించాలి, సమానంగానే చూడాలి, సమానంగానే ఇయ్యాలి. అంతే తప్ప ఒకరి పట్ల ఒక రకంగా, మరొకరి పట్ల మరొక రకంగా అలా ఎన్నడూ చూడొద్దు. దానివల్ల మీ కుటుంబాన్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. పిల్లల మధ్య చాలా సమస్యలు వస్తాయి తర్వాత. అలా ఎప్పుడూ చేయొద్దు. పిల్లలకి ఎప్పుడూ కోపం రేపకూడదు. ఒకవేళ ఏదైనా పరిస్థితి ఉంటే నెమ్మదిగా దగ్గర కూర్చోబెట్టి చెప్పాలి తప్ప వాళ్ళకి ఎప్పుడు కోపం రేపే పనులు చేయకూడదు. తర్వాత చెప్తున్నాడు, కోపం రేపకుండా ఏం చేయాలి? ప్రభు యొక్క శిక్ష ఉన్నది, బోధ ఉన్నది, వాటిలో పెంచండి అని చెప్తున్నాడు. దేవుని గురించిన అవగాహన, దేవుని గురించిన సంగతులు పిల్లలకు మనం తప్పకుండా చెప్పాలండి. కంఠత వాక్యాలు నేర్పించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి, సండే స్కూల్కి వెళ్ళడం నేర్పించాలి, పెద్దలను గౌరవించడం నేర్పించాలి, ఇవన్నీ నేర్పించాలి. వారిని పెంచండి అని చెప్తున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను కూడా ఏం చెప్పాడు? 22వ అధ్యాయం సామెతల గ్రంథంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏ వయసులో నేర్పాలి? చిన్నపిల్లలుగా ఉండగానే, బాలుడుగా బాలికగా ఉండగానే నేర్పించాలి. ఆ తర్వాత మనం నేర్పించినా వారు నేర్చుకోరు, దానివల్ల ఏమి ఉపయోగం కూడా ఉండదు. వయసు చెప్పాడు, ఏం నేర్పించాలి? నడవవలసిన త్రోవను నేర్పించాలి. వాళ్ళకి కావలసిన దారిలో కాదు, వాళ్ళకి నచ్చిన త్రోవను కాదు, వారు కోరుకునే త్రోవలో వారిని ఎన్నడూ నడిపించకూడదు.
ఏమంటే పిల్లలకి ఎలా నడవాలో తెలుసా? మనకి తెలుసా ఎలా నడవాలో? పిల్లలకి తెలుసా? మనకి తెలుసా? తల్లిదండ్రులకే తెలుసు వాళ్ళని ఎలా పెంచాలి, వాళ్ళకి ఏదిస్తే మంచిది, ఏదిస్తే నష్టం, ఏదిస్తే అపాయం, ఇవన్నీ మనకు తెలుసు. ఇవన్నీ మనం ఏం చేయాలి? వారికి నేర్పించాలి. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులుగా నేర్పించడంలో పతనమైపోతే వాళ్ళు నేర్చుకోకూడని సంగతులు ఇతర స్థలాల్లో నేర్చుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, మనము నేర్పించకపోతే లోకం నేర్పిస్తుంది పిల్లలకి. అనవసరమైన వాటిని, చెడ్డ వాటిని పిల్లలకు నేర్పించి పిల్లలని అపవాది పాడు చేస్తాడు. అందుకే ఆ అవకాశం లేకుండా ఆ నేర్పించే బాధ్యతను తల్లిదండ్రులుగా, కుటుంబీకులుగా మనమే తీసుకొని వారు నడవవలసిన త్రోవలో, వెళ్ళవలసిన దారిని వారికి నేర్పించాలి. ఆ తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత తప్పనిసరిగా ప్రయోజకులు అవుతారు. మనం చేయాల్సిన ప్రయత్నం అంతా చేయాలి. చిన్నపిల్లలుగా ఉండగానే వారికి నేర్పించాల్సిన సంగతులు, చెప్పవలసిన సంగతులు, బోధించవలసిన సంగతులు తప్పకుండా చెప్పాలి. ఒకవేళ మనం ఆ విషయంలో దెబ్బతింటే మనం ఎంత సంపాదించినా, ఎన్ని సంపాదించినా, వాళ్ళ కొరకు ఎన్ని దాచిపెట్టినా ఏం ఉపయోగం ఉండదు. జీవితకాలం మన వృద్ధాప్యంలో కూడా దుఃఖంతో, వేదంతోనే సమాధికి వెళ్ళాల్సి ఉంటుంది. పిల్లల పట్ల ఎప్పుడు అశ్రద్ధగా ఉండొద్దు. చాలా సంగతులు ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. ప్రభు యొక్క శిక్షలో, బోధలో వారిని పెంచండి. క్రమశిక్ష చేయాలి. తప్పు చేసినప్పుడు తప్పకుండా దండించాలి. అర్థమవుతుందా? తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా కొట్టాలి. నాకు అర్థమైన సంగతి అంటే ఎప్పుడు చేత్తో కొట్టకూడదంట. ఎప్పుడు చేత్తో కొట్టకండి, ఖచ్చితంగా బెత్తం తీసుకోవాలి. ఏదో ఒక చిన్న కరపలు తీసుకుని ఖచ్చితంగా కొట్టాలి. కొట్టడమే కాదు, కొట్టిన తర్వాత ఎందుకు కొట్టామో కూడా చెప్పాలి. నేను ఎందుకు కొట్టానో తెలుసా? నువ్వు ఈ పని చేసావు, ఈ మాట మాట్లాడావు, ఇంకెప్పుడు మాట్లాడొద్దు, ఇంకెప్పుడు ఈ పని చేయకు, అర్థమైందా అని చెప్పాలి. అప్పుడు వాడికి ఆ విషయం అర్థమవుతుంది. అమ్మ ఎందుకు కొట్టింది? ఓ, నా మీద కోపంతో కాదు, నేను ఈ పని చేశాను కాబట్టి కొట్టింది, ఈ మాట అన్నాను కాబట్టి కొట్టిందని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. లేత హృదయాలు వారికి నేర్పించాలి. మనకు కూడా తెలిసిన సామెత ఉంది, మొక్కై వంగనిదై మాను వంగునా. కాబట్టి వారు మొక్కగా ఉండగానే, బాల్యంగా ఉండగానే, చిన్నపిల్లలుగా ఉండగానే వారికి దేవుని గురించిన, కుటుంబాలను గురించి, సమాజాన్ని గురించిన విషయాలు తప్పక మనం నేర్పించాలి. మరలా చెప్తున్నాను, మనం నేర్పించకపోతే లోకం నేర్పిస్తుంది. మనం వాటిని ఎదుర్కోలేం, భరించలేం. దాని తీవ్రత చాలా ఘోరంగా ఉంటుంది. చేత ప్రభువు విన్సీని దయచేశాడు, ఇంతకాలం కాపాడాడు. మరొక నూతన సంవత్సరం దయా కిరీటం ప్రభువు బిడ్డకి దయచేసినందుకే మనం ప్రభువుని స్తుతించుదాం. మాత్రమే కాదు, మరి సహోదరికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి కూడా ప్రభువును మనం స్తుతించుదాం. ప్రభు కార్యం చేయకపోతే చదివేళ్ళు రాసిన ఉపయోగం ఉండదు. చదవకుండా వెళ్ళి రాసిన ఉద్యోగం వచ్చిందనుకోండి, అది దేవుని కృపే, ఏమీ కాదు. జీరో, మనంతా జీరో, మనలో ఏమీ లేదు. మనం ఊరకనే ప్రార్థన చేసుకున్నాం, వెళ్ళాం, రాశాం. ఫలితం ప్రభువే ఇస్తాడు. మన జీవితంలో ఏ ఫలితం వచ్చినా సరే, ఏ కార్యం జరిగినా సరే దేవుని కృప ఉంటుంది. అంతేకాదు, పిల్లల్ని పెంచడం అంత సులువేం కాదు. నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, చాలా అలరా చేస్తారు వాళ్ళు. అంత సులువేం కాదు. దేవుని కృప ప్రతిదినం మనకు కావాలి. ఓపిక, సహనం ఇవన్నీ కావాలి. ఇవన్నీ ప్రభువే ఇస్తాడు. ఆ రీతిగా మరి విన్సి తర్వాత వారి అన్నయ్యలు 2 ఉన్నారు, వారిని కూడా ప్రభు కొరకు పెంచడానికి ప్రభువే తగిన కృపనివ్వాలి. అంతేకాదు, ప్రభు మనల్ని కూడికలో ఉంచాడు, వాక్యం వినే అవకాశం ఇచ్చాడు. ఇంకా రక్షించబడకుండా మిగిలిపోయిన వారు ఉన్నారు. అమ్మా, అయ్యా, బాబు, యేసుక్రీస్తు ప్రభుని మీ రక్షకునిగా అంగీకరించండి. ఆయన మనల్ని రక్షించడానికి మానవుడిగా, పరలోకాన్ని నుండి భూలోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. మన వంటి రక్తమాంసాలను ధరించుకుని వచ్చాడు. మన పాపముల కొరకు ఆయన సిలువలో రక్తాన్ని చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఆయన నేటికి సజీవుడు. ఎవరైతే ఆయన రక్తాన్ని ఆశ్రయించి, ప్రభువా నేను పాపిని, మీ రక్తంలో నన్ను కడగండి, నన్ను మీ బిడ్డగా చేసుకోండి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని క్షమిస్తాడు, రక్షిస్తాడు, పరలోకానికి చేర్చుకుంటాడు.
ఇంకా ఎవరైనా నమ్మకుండా మిగిలిపోతే ఇప్పుడే ఇక్కడే ఈ కూడికలోనే మీరు ప్రభువును అంగీకరించి రక్షించబడి ఆనందంతో సంతోషంతో మీ గృహాలకు వెళ్ళాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు ఈ మాటలు మనందరి కొరకు దీవించను గాక. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకి, కుటుంబానికి, మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు, మీ మాటలు ఫలింపచేయండి, వినిసిని ఇంకా దీవించండి. చెలికిచ్చిన ఉద్యోగంలో కూడా మీరు సహాయము చేయమని, కుటుంబాన్ని దీవించమని, వారికి ఇచ్చిన రక్త సంబంధికులందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, తర్వాత మాట్లాడిన మీ దాసుని కూడా బలపరచుమని యేసు ప్రభు నామములో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.